8 కేసెస్ తెలంగాణలో ఎక్స్క్లూడింగ్ వెస్ట్ బెంగాల్ బాయ్. మొత్తం 8 కేసులు. మీకు నిన్న రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొత్తగా ఒక 2 కేసులు నమోదని, ఒక కేసు వచ్చేసేసి యూకే నుంచి, రెండో కేసు వచ్చేసేసి ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ ఏదైతే ఒక కేసు వచ్చిందో ఆ కేసు హన్మకొండలో ఉన్నది, దానికి సంబంధించింది. అది ఫస్ట్ టైం 8th day పాజిటివ్గా వచ్చేసి ఒమిక్రాన్కి పాజిటివ్గా రావడం జరిగింది. సార్, నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇప్పటికే చెన్నై, కోల్కతా, ముంబై ఎయిర్పోర్ట్స్ అలర్ట్ అయ్యి నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి టెస్ట్లు చేస్తున్నారు. మన దగ్గర ఎందుకు నెగ్లెక్ట్ అయింది? అమ్మా, మన దగ్గర నెగ్లెక్ట్ అవుతూ ఉండదు. చెన్నై, ముంబై ఎయిర్పోర్ట్ అయినా లేదా మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అయినా కేంద్ర ప్రభుత్వము సివిల్ ఏవియేషన్ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారము, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం చేస్తుంటుంది. దాని ప్రకారము ఉన్న నిబంధనల ప్రకారం మేము శాంపిల్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈరోజు 6,000 మందికి తీసిన వాళ్ళం ఇంకొక 6,000 మందికి 10,000 మందికి తీయలేమా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ఏదైతే 10 ఉన్నాయో వాటందరికీ కూడా పరీక్షలు చేస్తున్నాం. వాళ్ళని పాజిటివ్ ఉన్న వాళ్ళని మా ఐసోలేషన్లో పెట్టుకుంటున్నాం. వినండి, లెట్ మీ కంప్లీట్, బికాస్ దీనికి సంబంధించి దర్ ఇస్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్. మీడియా వారికి ముఖ్యంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. నాన్ ఎట్ రిస్క్ కంట్రీస్లో ఉన్నది కేవలం ర్యాండమ్గా 2% వాళ్ళకి చేయాలి. మేము కూడా తెలివిగా ఏం చేస్తున్నాం, అన్వాక్సినేటెడ్ వాళ్ళని, పార్షల్ వ్యాక్సినేటెడ్ వాళ్ళని మేము చేసి పరీక్షలు చేస్తున్నాం. దాంట్లోనే మనకి ఇంతమంది బయటపడ్డారు ఇప్పుడు వచ్చేసేసి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం. మనం ఒకసారి పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళని ఇమీడియట్గా పంపించేసాలి. మనం వీ కెనాట్ డిటైన్ దెమ్. సార్, మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని అడిగితే ఫ్యామిలీ మెంబర్స్లో 4 ఉంటే 2కి టెస్ట్లు చేసి బయటికి పంపిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలోనే పాజిటివ్ మళ్ళీ మీకు అదే విషయం నేను చెప్తున్నాను. నాన్ రిస్క్ కంట్రీస్కి 100% చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఒక ఫ్లైట్ వచ్చిందంటే ఫ్లైట్లో 100 మంది వస్తే దాంట్లో 2% చేస్తే సరిపోతుంది అంతే. ఆ రోజు ఒక 300 మంది వచ్చారంటే ఒక 60 మందికి చేస్తే సరిపోతుంది. అది ర్యాండమ్గా మేము శాంపిల్ పికప్ చేసుకుంటాం. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మేము ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన కేసులన్నీ కూడా ఇంపోర్టెడ్ కేసెస్. అమ్మా, దేనికమ్మా? ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా డిలే కావట్లేదు, అన్ని గంటల్లోనే అవుతుంది. ఓకేనా? ఇప్పటికి మొత్తం రాత్రి వచ్చిన 6 కేసుల్లో టోటల్ ఒక్క కేసు తప్పితే 5 కేసులు ఆల్రెడీ మా కంట్రోల్లో ఉన్నాయి. ఒక్క కేసు తప్పితే. ఈ ఒక్క కేసు కూడా పారామౌంట్ కాలనీ ఉంది. పారామౌంట్ కాలనీ ఆల్రెడీ మేము సరౌండర్ చేసాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందరికీ ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాధి సంబంధించి మనం అవగాహన పెంచుకోవాలి. ఈ ఏంటి వ్యాధి, వచ్చిన వాళ్ళకి ఎవరికైనా లక్షణం కనిపించిందా? ఒక వ్యక్తి ఏమైనా జబ్బు ఉంటే కదా లక్షణాలు ఏమైనా కనిపిస్తే కదా నాకు జబ్బు ఉంది అనుకునేది. ఇప్పుడు అలా అని చెప్పేసి మాస్ స్క్రీనింగ్ చేయగలం అందరికి కూడా. రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఏదైతే కంట్రీస్లో మనకి ఇదవుతుందో అందరికీ వెళ్ళి అందరికీ మొత్తం యూనివర్సల్ స్క్రీనింగ్ చేయగలమా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇది ఎక్కువగా ఇది కాకుండా మీకే తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉంటుంది వేరియంట్ అని చెప్పేసి. కాబట్టి మనం భయాందోళన గురికి అవసరం లేదు. ఎవరికైనా సరే లక్షణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళాలి, పరీక్షలు చేయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. చెప్పండి. ఈరోజు ఈవినింగ్కి రిపోర్ట్స్ వస్తాయి. చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళలో నాన్ రిస్క్ కానీ రిస్క్ కానీ టోటల్ వచ్చి did they all come in different flights? Were they common flights for any of them? If so, how many passengers were there in those total flights? That's question number 1. You just mentioned one person in Paramount Colony is not in your control. Who said? You just said. No. మేము మొత్తాన్ని కూడా దాన్ని కవర్ చేసాము అని చెప్పి నేను చెప్పాను. కంట్రోల్ లేదని చెప్పలేదు. ఆ పర్సన్ ట్రేస్ చేస్తున్నాం. Yes, one more person. Maybe by end of this conference we would have detained that person also. Okay, so how many people came to those flights totally? How many of those people sitting in 2 rows front, 2 rows behind have been contacted and asked questions about their health condition? Can you please share those details? మొత్తం మీద డిసెంబర్ 1 నుంచి 6,764 మంది ఎట్ రిస్క్ కంట్రీస్ నుంచి మీకు రావడం జరిగింది. ఎట్ రిస్క్ కంట్రీస్ నేను మాట్లాడేది. ఓకే, నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఐ విల్ గివ్ ఇట్. బట్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫ్లైట్స్లో వచ్చిన వాళ్ళు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్ ఫ్లైట్స్. ఓకే,
మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది మనకున్న యూకే నుంచి వచ్చే ఫ్లైట్స్ వీ హ్యావ్ టు మ్యాండేటరీ డూ బికాస్ దోస్ ఆర్ ఎట్ రిస్క్ కంట్రీస్. ఆల్ అదర్ కంట్రీస్ ర్యాండమ్లీ మనం చేయటం వరకే వచ్చిన 2% పాపులేషన్లో. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. మిగిలిన నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి ఎంతమంది వచ్చారు ఏంటనేది ఐ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఎండ్ ఆఫ్ దిస్ మీడియా కాన్ఫరెన్స్. సార్ ఎయిర్పోర్ట్లో కరోనా పాజిటివ్ రాగానే జీనోమ్ సీక్వెన్స్ రావడానికి మధ్యలో 2-3 డేస్ గ్యాప్ ఉంటుంది. ఆ పాజిటివ్ వచ్చినంటే మీకు ఎందుకు ఇన్ఫో రావట్లేదు ఎయిర్పోర్ట్కి? అమ్మా ఎట్లా చెప్పగలరమ్మా మీరు రావట్లేదని చెప్పేసి? రావట్లేదు కాబట్టి నేను ఒక క్లారిటీ లక్ష్మి గారు తెలిస్తే కనుక ఎందుకు మిస్ అవుతున్నారు? లక్ష్మి గారు, రాధిక్ గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాకు ఒక సర్వేలెన్స్ మెకానిజం ఉంటుంది, స్టేట్ సర్వేలెన్స్ యూనిట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ యూనిట్ ఉంటుంది. ఎక్కడికక్కడికి కూడా ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంటుంది. ఇప్పుడు ఐ కెనాట్ మార్కే కాపీ టు కదా. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, మీరు చేయాల్సిన పని మీరు చేస్తున్నారు, మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ఎలా అంటారు మీరు రావట్లేదని, డిలే ఉందని చెప్పేసి? వితిన్ 36 అవర్స్లో మేము జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్సే బయట తీసుకొస్తున్నాం. అంతకంటే ఏం కావాలి? ఎవరమ్మా మిస్ అవుతున్నారు? వెళ్ళిపోతారు, ఎందుకంటే అతను ట్రాన్సిట్లో పోతారు. అరే నీకు అర్థం కావట్లేదమ్మా. ర్యాండమ్గా వచ్చేసేసి పరీక్షలు శాంపిల్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. దయచేసి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ గైడ్లైన్స్ చదవండి, అర్థం చేసుకోండి. దట్స్ మై రిక్వెస్ట్. ఉండరు వాళ్ళు. Sir, you have given the statistics that 8 of them have tested positive, 6 from non-at-risk countries. Yes. And they are randomly selected people. Yes. So there is a threat of community transmission, sir. So what is it that you're expecting and what the government is doing on enforcement regarding if there is any kind of community transmission? The states are not empowered to enforce anything as far as the airports are concerned. All the airports, international airports, are under the control of Director of Civil Aviation, Ministry of Civil Aviation. Okay. The Minister of Health and Family Welfare, in consultation with the Minister of Civil Aviation, will issue the guidelines how we have to follow, what standard of procedure we need to follow. I am not the person who has to decide. My state is not authorized to decide whom to test, what to test, whom to allow. This is not in our hands. As per the given protocols, SOP, are we acting or not? Are we executing our duties or not? This is very important. Has the state government given any put up any? Yes, we requested. My health secretary, sir, has spoke to Ministry of Health and Family Welfare and also additional secretary. They are on the job. From rich countries or non-rich countries, how many passengers are coming unvaccinated, sir? Whatever we have detected, total 9 cases. Out of that, 9 are unvaccinated, 2 are vaccinated. So first dose and second dose, Both, either unvaccinated or partially vaccinated. Because randomly we are picking up these people, because we know what kind of risk they are carrying. That's why randomly we will verify the vaccination certificates, we will pick them. This is the strategy which we adopted. ఏమంటారు? ఇద్దరు రిస్క్ కంట్రీస్, 7 నాన్ రిస్క్, దాంట్లో ఒకరు వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయారు. ఏమంటారు? 8 మంది వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ అన్నిటిని కూడా మొత్తం మీద ఇప్పటి వరకు 8 మందికి సంబంధించి 21 మందిని మేము ట్రేస్ చేయడం జరిగింది. ఇంకా ఒక వ్యక్తిని సంబంధించి ట్రేస్ చేయాలి, వాళ్ళకి పరీక్షలు చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా కూడా ఎందుకంటే మన హాట్స్పాట్ వచ్చేసేసి ఆ కాలనీకి సంబంధించి మొత్తం ఫస్ట్ డే మీకు అవి కూడా పరీక్షలు ఇస్తాను నేను, ఎన్ని కండక్ట్ చేసినాం అనేది. ఒక్క నిమిషం. మొత్తం మీద నిన్న 511 చేసాం అక్కడ RT-PCR టెస్టులు, మొన్న 136 పరీక్షలు చేసాం. ఓకే, రాలేదమ్మా, ఎవరు రాలేదు. ఇప్పుడు 511 రిజల్ట్స్ ఈరోజు రావాల్సిన అవసరం ఉంది. పంపిస్తాం కదా. లేదు, పాజిటివ్ వచ్చిన వ్యక్తులందరినీ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించడం జరుగుతుంది. టిల్ ద గైడ్లైన్స్ ఆర్ చేంజ్డ్. ఎప్పుడు అందరికీ ఎవరైతే ఎట్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన ఈ 6,724 మంది ఉన్నారు కదా, దాంట్లో పాజిటివ్ వాళ్ళని తీసేసి మిగిలిన వాళ్ళందరినీ, పాజిటివ్ వాళ్ళు ఎంతమంది వచ్చారు? మొత్తం మీద 18 మందే వచ్చారు టోటల్గా మనకి. ఆ 18 మందిలో మిగిలిన వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో పెట్టి అందరికీ 8 డే పరీక్షలు చేస్తున్నాం. అట్లా పరీక్షలు చేయడం వల్ల ఈరోజు హనుమకొండ నుంచి ఒక కేసు రావడం జరిగింది. అందరినీ
మీకు డీటెయిల్స్ ఇస్తాను నేను. అట్ ప్రెజెంట్ ఐ డోంట్ హ్యావ్. సార్ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నటువంటి వాళ్ళు సీరియస్ గా ఉండట్లేదని తెలుస్తుంది సార్. వాళ్ళంతా బయట లాస్ట్ టైం స్టాంప్ తిరుగుతున్నారు. చేశారు కదా సార్, ఎట్లాంటిది ఏమైనా ఛాన్స్ ఉందా మళ్ళీ ఇప్పుడు? ఏమంటారు? ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉండే వాళ్ళు కొంతమంది ఇప్పుడు వీళ్ళే బయట తిరిగారు సార్. పారమౌంట్ కాలనీలోనే ఆసుపత్రికి వెళ్ళారు, అటు ఇటు వెళ్ళారు. సో వాళ్ళని అట్లా వెళ్ళకుండా క్వారంటైన్ లో సీరియస్ గా ఉండడానికి ఎటువంటి చర్యలు లేవా? క్వారంటైన్లో పెట్టాం. ఇప్పుడు హోమ్ క్వారంటైన్ పంపిస్తాము. మా లోకల్ హెల్త్ స్టాఫ్ టీమ్స్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, ర్యాండమ్గా విజిట్ చేస్తుంటారు. వాళ్ళు ఉన్నారా లేదా చూస్తుంటారు. ఇవన్నీ నడుస్తున్నాయి. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ వీఆర్ డూయింగ్. దానికోసం మేము పోలీస్ వాళ్ళ సహకారం కూడా మేము తీసుకుంటున్నాం. ఎక్కడెక్కడ అవసరమైద్దో, ఎందుకంటే ఇప్పటికే 3-4 కేసుల్లో తీసుకున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు టెస్టింగ్ టైంలో కూడా మనం వాళ్ళందరి సహకారం తీసుకుంటున్నాం. ఓకే, యా. Genome sequence we are waiting for the kits from Government of India. That is as part of the INSACOG consortium of the genome sequence lab. Gone. దయచేసి ఈ విషయాన్ని మళ్ళీ మీ అందరి ద్వారా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ కానివ్వండి, ఎలాంటి ఆంక్షలు కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 2 వేవ్స్ నుంచి కూడా మనం అనేక పాఠాలు నేర్చుకున్నాం. మనకి ఎలా కంటైన్ చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసు. మీ అందరికంటే కూడా ప్రజల ఆరోగ్యము ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి మేము పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వరి కావాల్సిన అవసరం లేదు. వస్తాయి. సార్ ఇంకొకటి సార్, ఫైనల్ గా క్యారంటైన్ గైడ్ లైన్స్ ప్రతిదానికి ఉన్నట్టుగానే చేసుకున్నామంటున్నారు. కానీ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నియమాలు పెడుతుంది. అలాగే ఎయిర్పోర్ట్ లో అందరికీ టెస్ట్ చేయొచ్చు కదా సార్? చేయలేమమ్మా. ఎయిర్పోర్ట్లో నేను రోజు 100,000 మందిని ఎయిర్పోర్ట్లో డిటైన్ చేసి పరీక్షలు చేయలేను నేను. అట్లా ఆల్రెడీ సీఎం గారు 1,00,000 వరకు చేయమన్నారు కదా సార్? 1,00,000 వరకు చేయమన్నారు. మేము చేయలేము. వాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చేస్తాం. మనం మార్చుకోవచ్చు కదా? ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా మార్చుకుంటాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. So as far as Telangana is concerned, English please. మీరు వాళ్ళ దాంట్లోనే పెట్టుకోవచ్చు కదండి. యూ కెన్ కీప్ ఇట్ దేర్ ఓన్లీనా? వై యూ వాంట్ టు హావ్ సెపరేట్లీ? Come and disturb for the logo and all in between. No. You can join with them instead of having a separate thing. కాలం ఒకసారి ఏదన్నా చెప్పొచ్చు, తెలుగు వాళ్ళకి కూడా అది అవసరం అవుతుంది Okay. కదా.